ఒరే అన్నయ్య, ఏంటే? మరేమో పండగ వస్తుంది కదరా, మరి నన్ను షాపింగ్కి తీసుకుని వెళ్ళవా? షాపింగా? అసలు ఒకటి చెప్పవే, నీకు షాపింగ్ ఎందుకే? పోనీలే అడిగావు కదా అని పాప మన షాపింగ్ తీసుకెళ్తే అక్కడేం మగరాయిలాగా షర్ట్లు టీ షర్ట్లు కొంటావా? మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత సరిపోనట్టు నా టీ షర్ట్లు వేసుకొని నా ముందే తిరుగుతావు. ఇప్పుడు చెప్పే, నీకు అవసరమా? కానీ ఈసారి అలా కాదులేరా, నేను లంగా పోని మట్టుగా అది కొనుక్కుని వేసుకుందాం అనుకుంటున్నా. హే? ఓకేనా? అబ్బా, కొనుక్కో. సారీ మేడం, రాంగ్ నెంబర్. రే రే రే, ఏం మాట్లాడుతున్నావురా? లేదు లేదు, పక్కా రాంగ్ నెంబర్ అండి. మీరు ఎవరికో చేశారండి. గుండు పగిలిద్ది. ఏంటి, నిజమే? ఆ, మరి కాకపోతే ఇన్స్టాలో రీల్ పెట్టి కదా, నిలువెల్లా బంగారమే అయితే అని చెప్పి చెల్లి గురించి మహేష్ బాబు డైలాగ్ చెప్తాడు. ఆ డైలాగ్ పెట్టి నేను రీల్ పెట్టి కదా. చీదేనమ్మా, ఒకటే సాగైంది కదా నీతో. అబ్బో, నువ్వేమైనా తక్కువ? అవునరా, లాస్ట్ టైం పండగకి కోడి పందాల్లో ఎంత పోగొట్టో? నీకెందుకే? ఏంలే, ఏమైనా రైజింగ్ లో ఉంటే ఈసారి కొంచెం డబ్బులు ఇద్దామని. ఆహా, మహా తల్లివే నువ్వు. ఇవ్వురా బంగారం, ఇవ్వు. ఓయే చేయక అని నీకు బోల్డ్ అంత హోల్ పడిందని నాకు తెలుసులే. తెలిసిపోయిందా? అయినా నీకు ఈ పందాల మీద పిచ్చి ఏంటిదే? మా అబ్బాయిలు అంతే. భీమవరం వెళ్ళిపోతాము, పేకాట ఆడుకుంటాము. డబ్బులన్నీ గుడిసిపోతాయి, మనమంతా అడుక్కు తింటాము. నీ సోదిదానా. అయినా అందుకే ఈసారి కోడి పందాలు కాదు, గుండాట ఆడుకుందాం అనుకుంటున్నా. పందం మాత్రం మా అన్నంటావు అంతే. అది పందెం కాదే, స్కిల్స్ అంటారు. ఇట్స్ అన్ ఎమోషన్ రే. ఆస్తులన్నీ దొబ్బెట్టేరా. అయినా ఆస్తికి అన్నీ ఉండేగా, ఎందుకే నీకు దిగులు? చెప్పు. వేరే కాదు కాదు, మరి నా పెళ్లి కట్నం ఏమి ఇస్తావురా? నా అప్పులు. ఏంటి? అదంతా కాదురా అసలు. నువ్వు ఆస్తిగా అన్నావు చూడు, చిచి అది కూడా లేకపోతే గబ్బు ఎదవ్వని తెలిసినా కూడా నేను నీతోనే ఇంకా ఫోన్ మాట్లాడుతున్నాను చూడు, అది అదిరా నేను చేసిన తప్పు. పెట్టేయే, ఎవడొద్దన్నాడు నిన్ను? అవును, ఇందాకేదో డబ్బులు ఇస్తానన్నావు. ఎదవా, చీనీ బతుకు మీద కాకిరెట్టయ్యా. పెట్టా ఫోన్. ఓయే.